వంచిత గిరిజన యువతకు కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ద్వారా సరైన న్యాయం జరుగుతుందని గిరిజన వర్సిటీ విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అభివృద్ధి పరిణామ క్రమంలో విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, పుస్తక జ్ఞానంతో పాటు వ్యవహార జ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. సంస్కృతి పరిరక్షణతో పాటు సమాజ, దేశ భవిష్యత్ నిర్మించాలని కోరారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు లోకేష్, అనిత, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు, అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బంగారు పతకాలు ప్రదానం చేశారు. పతకాలు అందుకునే వారిలో 40% మంది మహిళలు ఉండటం గొప్ప విషయమని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. స్వర్ణ పతకం సాధించిన వారిలో 70% మహిళలు ఉండటం గర్వకారణమని చెప్పారు. గిరిజన వర్సిటీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే కేంద్రంగా నిలుస్తోందని తెలిపారు. గిరిజన వర్సిటీ భవనం శంకుస్థాపన చేసే అవకాశం వచ్చిందని, ఈ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి రావటం గర్వకారణమని, ఈ విషయం విద్యార్థులకు జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం అన్నారు. आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक संरक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा. यहाँ के जनजातीय समाज की अपनी समृद्ध सांस्कृतिक परंपराओं और प्रकृति से जुड़ी जीवन शैली है. मैं आशा करती हूँ कि समाज के इस वर्ग को आधुनिक शिक्षा के उपयोगी आयामों से जोड़कर ये विश्वविद्यालय देश के समतापरक विकास में यहाँ के युवाओं की महत्वपूर्ण भूमिका सुनिश्चित करेगा. प्रिय विद्यार्थियों, ये दीक्षांत समारोह आप में एक विशेष उत्साह और उल्लास का संचार कर रहा है. इस विश्वविद्यालय से आपने जो अनुभव और कुशलता पाए है, उसके बल पर आप अपना भविष्य संवारने के लिए आगे बढ़ेंगे. अपनी बेहतरी के साथ ही अपने समाज और देश के लिए भी आपको सक्रिय योगदान करना है. ये भाव आपके రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్ తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలుగుతీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యూమినా లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని సీఎం అన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని సీఎం వ్యాఖ్యానించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్కు అవకాశం ఉందన్నారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏపీ, ఒడిశా, కేరళ లాంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్పై క్లస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. టైటానిజం, ఇలమనైట్, మోనజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయన్న దానిని గుర్తించాలన్నారు. ఎలక్ట్రానిక్స్, మ్యాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలన్నారు. ప్రత్యేకమైన పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి కూడా అత్యంత కీలకమని సీఎం అన్నారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గనుల శాఖకు సూచనలిచ్చారు. రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్ బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18% మేర వృద్ధి నమోదైనట్లు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఇసుక తవ్వకాలు, సరఫరాపై కూడా పూర్తిస్థాయి నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలతో పాటు శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషించడంతో పాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజల కోసమే ఇసుకపై 1000 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని వదిలేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సిఎస్ సాయి ప్రసాద్, గనుల శాఖ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు ముఖేష్ కుమార్ మీనా, పీయూష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశం రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పాటుపడుతున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లతో పోరాడారు. స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాటం చేశారన్నారు. 2047 వికసిత భారత్ లక్ష్యంగా విద్యార్థులు ముందడుగు వేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు దేశంలో చారిత్రక గుర్తింపు ఉందని, ఈ తీర ప్రాంతం నుంచి నాగరికత వివిధ దేశాలకు విస్తరించిందని తెలిపారు. భారత్ నుంచి తమ వారసత్వం వర్ధిల్లిందని శ్రీలంక గర్వంగా చెబుతుందన్నారు. కొందరు ఈ ప్రాంత విద్యార్థులు కాకపోయినా ఏపీ సంస్కృతిలో భాగమయ్యారని అన్నారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. The newly upcoming Central Tribal University Andhra Pradesh will fulfill that societal aspiration. And finally, friends, we are the new era. Andhra Pradesh, India, both of this area, both of our entity with a competitive federal character, we are destined to be the part of a global economic hotspot. My visionary colleague, the able Education Minister of Andhra Pradesh, today we visited a remote school. On the coming back, he was giving idea of this area. This area is going to be a $1 trillion economy size in very near future. Who will be the beneficiary? Who will lead that? I amend myself, not lead. Who will take lead of that benefit? Who will be the captain of that social change, economic change? Certainly, our university students. In the area of biotechnology, in the area of human psychology, in the area of behavioral practice, in the area of public health system, more research is expected. More human-centric solutions are expected. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే వికసిత భారత కళ సాకారం అవుతుందన్నారు. స్వయం కృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము అని కొనియాడారు. విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. Every university innovative, every researcher empowered. More importantly, we want every young mind to have the confidence to compete with the very best in the world. Dear graduates, today your parents will proudly frame your degrees, but life will remember something even more important. Your decisions, your values, your contributions to our nation. Never measure success by the position you hold. Measure it by the lives you touch, problems you solve, and the opportunities you create for others. Because education finds its highest purpose not when it changes our own life, but when it empowers us to change the lives of others. As you leave this campus today, carry your knowledge with confidence, your roots with pride, and your values with humility. Always remember, a degree may earn you a profession, but character earns you respect and service earns you legacy. With this, I look forward to at least seeing few of you joining in the Indian political system and changing the political discourse of our great nation. So congratulations to every graduating student, your proud parents, dedicated teachers and the entire Central Tribal University of Andhra Pradesh. May your journey inspire many more journeys. Thank you and Jai Hind. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటరు సమగ్ర సర్వే కార్యక్రమం నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు అని, ఆ ఓటును కాపాడుకునేందుకు ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని కోరారు. బిఎల్ఓలు కూడా ఎంతో సహనం, ఓర్పుతో 100% కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరారు. వివిధ రాజకీయ పక్షాల బిఎల్ఓలు ప్రతి ఒక్కరిని గుర్తించి
ఓట్లు పొందడానికి కృషి చేయాలని కోరారు. ఓటరు జాబితా ప్రక్షాళన జరిగి నిజమైన ఓటరు జాబితా బయటకు రావాలని ప్రత్యేక శ్రద్ధతో చేయడం జరుగుతోందన్నారు. జూలై 15 వరకు గడువు ఉందని, ఈ గడువు మరో 15 రోజులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంకు కాలనీలో ఓటర్ సమగ్ర సర్వే ప్రక్రియను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఓటర్ ఫారాలు పంపిణీ, పూర్తి చేసిన ఫారంల స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి BLOలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి పౌరుడికి ఓటు ఉండాలని, దానికోసం BLOలు ప్రత్యేక శ్రద్ధతో ఇంటింటికి తిరుగుతూ 1కి 4 సార్లు తిరిగి ప్రతి ఒక్కరి ఓటు కాపాడేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా అందరూ స్నేహపూర్వక వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎవరి ఓటు తీయాలనే ఆలోచన లేకుండా ఓటు అందరికీ ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. 2002 ఓటరు జాబితాతో సరిపోల్చుకుంటూ ఓటరు సమగ్ర సర్వే ఫారాలను నింపి ఇవ్వటం జరుగుతోందని, కొంచెం శ్రమతో కూడుకున్న కార్యక్రమమైన BLOలు ప్రజలందరూ కలిసి ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రజలు కూడా సహనంతో ఉండాలని, ఓటు వేసేటప్పుడు చూపించే ఆసక్తి తర్వాత అశ్రద్ధ చేయడం వల్ల కాలయాపన జరుగుతోందని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఓటరు సమగ్ర సర్వే ప్రక్రియ ప్రారంభించి 15 రోజులైందని, ఓటరు ఫారాలు పంపిణీ ప్రక్రియ పూర్తయిందని, మరో 15 రోజుల సమయంలో పూర్తి చేసిన ఫారాలు స్వీకరణ, ఆన్లైన్లో నమోదు, డిజిటలీకరణ చేయాల్సి ఉందన్నారు. సర్వర్ సమస్య వల్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరగటం లేదని, దీనివల్ల రిపోర్టులు తక్కువ నమోదవుతున్నాయని, సమగ్రంగా చేసుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. అయినా BLOలు చిత్తశుద్ధితో చేయాలని కోరారు. నిజమైన ఓటర్ లిస్టు బయటకు రావాలనేది ప్రత్యేకమైన శ్రద్ధతో చేయడం జరుగుతోంది. అదే కాన్సెప్ట్ వెళ్తూ ఉంది. ఇంకా కొంచెం సమయం పట్టేటట్టుంది. నేను అధికారులకు కూడా విన్నవించుకుంటా ఉన్నాను. రేపు 15వ తారీఖుతో టైం సరిపోదేమో అనిపిస్తోంది. ఇంకా కూడా 15 రోజులు 20 రోజులు ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా అనిపిస్తోంది. ఏదేమైనా కూడా ఈ 15 రోజులు కీలక, ఇప్పటి వరకు 15 రోజులు ఒక పార్ట్ అయిపోయింది. ఇంకో 15 రోజుల పాటు మిగతా పార్ట్ అప్లికేషన్లు వెనక్కి తీసుకోవడం, దాంట్లో పేర్లు సరి చేసుకోవటం, ఆ యొక్క లిస్టుల్ని వెరిఫై చేసుకోవటం, మళ్ళీ డిజిటలైజేషన్ కూడా సర్వర్ల వలన కొంచెం స్పీడ్గా అవ్వట్లేదు అనేది వినపడుతోంది. ఇంకా డిజిటలైజేషన్ కూడా అనేకం కాగితాలు పోగు చేసుకుని దగ్గర పెట్టుకుంటున్నారు, కానీ ఏ రోజు డిజిటలైజేషన్ జరగకపోవటం వల్ల ఆ రిపోర్ట్లు కూడా చాలా తక్కువ నమోదైనట్టు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సమగ్రంగా చేసుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందువలన ఏదేమైనా కూడా BLOలు చిత్తశుద్ధితో దీన్ని ప్రయత్నం చేయమని. అనంతరం మాజీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ సర్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని చెప్పారు. 2002 ఓటర్ జాబితాలో పేరు గుర్తించడం, ప్రస్తుత జాబితాలో చూసుకోవటం అనేక ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈ 15 రోజుల్లో కేవలం 20% మాత్రమే కార్యక్రమం జరిగిందని, ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాత అవగాహన పెరిగి ముందుకు వస్తున్నారని చెప్పారు. 15 రోజుల సమయం సరిపోదు కాబట్టి మరో 15 నెల రోజుల సమయం పెంచాలని కోరారు. వాళ్ళకి స్పెషల్ ఎలివెన్స్లు కూడా ఇవ్వాలని కూడా మరి కలెక్టర్ గారికి వీళ్ళందరూ BLOలు అందరి తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఏదేమైనప్పటికీ కూడా ఈ సర్ కార్యక్రమం ఇప్పుడు ప్రజల్లో ఓటర్లు చైతన్యం అయ్యి మా ఓటు మేము నిలబెట్టుకోవాలని చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా నిజమైన ఓటర్ ఎవరు కూడా ఓటర్ లిస్టులో మిస్ అవ్వకుండా కూడా మరి ఈ BLOలందరూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా వారందరినీ 1-2 సార్లు ఇంటికి తిప్పకుండా వారు ఇచ్చిన ఫామ్స్ సకాలంలో పూర్తి చేసి మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుతాను. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలను కూటమి ప్రభుత్వం కార్పొరేట్ స్థాయికి తీసుకువెళుతోందన్నారు. నాణ్యమైన విద్య ప్రతి చిన్నారి హక్కు అని, దానికి ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తోందన్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యా బోధన ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతో గతంతో పోలిస్తే విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలోని కేర్ అండ్ షేర్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ
పేదరికం ఏ విద్యార్థి ప్రతిభకు అడ్డంకి కాకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. గత 2 దశాబ్దాలుగా రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, ప్రముఖ సామాజిక సేవకుడు శ్రీరామచంద్రరావు సమాజ సేవను జీవిత ధ్యేయంగా తీసుకొని మొక్కలు నాటడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం, అవసరమైన విద్యా సామాగ్రిని అందించడం వంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు, బెల్టులు, షూస్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పాఠశాల కిట్లతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి 2 సార్లు కోడిగుడ్లు, పౌష్టికాహారం అందిస్తూ ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా, ఆనందంగా చదువుకునే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అదేవిధంగా తల్లికి వందనం వంటి వినూత్న సంక్షేమ పథకాల ద్వారా పిల్లలను చదివిస్తున్న ప్రతి తల్లికి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు సమాజంలోని దాతలు, సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు కూడా ముందుకొచ్చి విద్యకు చేయూతందించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేస్తే ప్రతి పేద విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించగలడని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ రాష్ట్ర నాగవంశీ, చైర్మన్ ఎర్రబోతు రమణారావు, మాజీ కార్పొరేటర్ ఎర్రబోతు శ్రావణి, డివిజన్ అధ్యక్షులు ఎస్కే కబీరు, ఎర్రబోతు రమారావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే హై స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి స్కూల్ బుక్స్ని కూడా ఇచ్చి ఆయన విద్యార్థులకి అండగా ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా గవర్నమెంట్ స్కూల్లో అన్ని రకాలుగా పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలకు అండగా ఉంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నాం, బెల్ట్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్. ఇదే కాకుండా మధ్యాహ్నం పూట మంచి పిల్లలకి మంచి భోజనం, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. దాంట్లో ఆకుకూర పప్పు, అలాగే వారానికి 2 సార్లు కోడిగుడ్డు, అన్ని రకాలుగా పిల్లలకి ఆరోగ్యంగా ఎదగడానికి పేద పిల్లలందరినీ కూడా మేము సొంత పిల్లల్లా చూసుకుంటా ఉన్నాం. ఇదే కాకుండా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్సే కాకుండా యూనిఫామ్లే కాకుండా తల్లుల అకౌంట్లో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వటం వల్ల ఇవాళ ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో తల్లులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్కి గారి దగ్గర కూడా వెళ్ళి మీ అమౌంట్ పడుతుందా లేదన్నది ఏ కారణంతో బ్రేక్ అయిందా, పోయిన సంవత్సరం కూడా కొన్ని బ్రేక్ అయినాయి, తర్వాత నెమ్మదిగా మళ్ళీ ప్రభుత్వం వాటిని అన్నిటి కూడా మళ్ళీ సరిచేసింది. అటువంటి లేకన్నా ముందుగానే మరి పిల్లలకి సంబంధించినటువంటి అకౌంట్స్లో తల్లికి వందనం పడేదానికోసం మీరు ముందుండి హెచ్ఎం గారితో కానీ అక్కడ సెక్రటరీతో కానీ మీరు కూడా బాగా ముందు అన్నీ కూడా చూసుకోవాలని చెప్పి ఈ డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు అనేటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇటువంటి రామచంద్ర గారు లాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతాను. అద్వైక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్ జరిగిందని, ఘరానా మోసానికి పోలీస్ బాస్ అభయహస్తం అంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనం అభూత కల్పన, పూర్తిగా అవాస్తవం, నిరాధారమైందని డీసీపీ డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ మరియు ఉన్నతాధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగానూ, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగానూ ప్రచురితమైన ఈ కథనాన్ని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పోలీసులను సంప్రదించకుండా, వివరణ తీసుకోకుండా ఇచ్చిన ఈ కథనంలో వాస్తవం లేదన్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కథనాలు వేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని అన్నారు. అద్వైక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసులో భారీ డీల్ అంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీలు డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డి, కృష్ణకాంత్ పటేల్, షిరీన్ బేగం, కేజీవి సరిత, కృష్ణప్రసన్న, బి లక్ష్మీనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ అద్వైక ట్రేడింగ్ అక్రమ డిపాజిట్ల కేసు దర్యాప్తు కోసం సెంట్రల్ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారన్నారు. అనంతరం కేసు యొక్క తీవ్రతను బట్టి క్రైమ్ డీసీపీ డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ, 11 మంది సిఐలు, 11 మంది ఎస్ఐలు మరియు ఇతర సిబ్బందితో కూడిన దర్యాప్తు బృందంతో సిట్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కేసులో పోలీసులు అత్యంత పారదర్శకంగా, శాస్త్రీయంగా మరియు చట్టబద్ధంగా దర్యాప్తు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కేసును కేవలం 53 లక్షల ఫిర్యాదుకు మాత్రమే పరిమితం కాలేదని, దర్యాప్తులో కంపెనీకి సంబంధించిన 17 బ్యాంకు ఖాతాలలో జరిగిన 42,875 లావాదేవీలను విశ్లేషించడం జరిగిందని, దర్యాప్తులో మొత్తం 1,334 మంది డిపాజిటర్లు మరియు 61 మంది ఏజెంట్లను గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ కంపెనీ ద్వారా 478.34 కోట్లు సేకరించబడినట్లు, అందులో 422.23 కోట్లు వివిధ బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లింపుల రూపంలో వెళ్లినట్లు నిర్ధారించారని చెప్పారు. పూర్తి ఆర్థిక విశ్లేషణ అనంతరం బాధితులకు జరిగిన నికర నష్టం 142.40 కోట్లుగా గుర్తించామని తెలిపారు. అదేవిధంగా ఈ కేసులో 1,334 మంది డిపాజిటర్ల వాంగ్మూలాలను నమోదు చేసి కోర్టుకు సమర్పించామని, నిందితులు సమర్పించిన ఎంఓయూలను ఫోరెన్సిక్ నిపుణులచే పరీక్షించి వాటిపై ఉన్న సంతకాలు నిందితులవేనని నిర్ధారించారన్నారు. ఈ కేసులో మొత్తం 39 మంది నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని, వారి బ్యాంకు ఖాతాల్లోని 9.38 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు 738 గ్రాముల బంగారం, సుమారు 7 కిలోల వెండి, 4 కార్లు మరియు ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నారన్నారు. దర్యాప్తులో మొత్తం 39 మంది నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,67,54,426 రూపాయలను ఉన్న నగదును స్వాధీనపరచుకొని వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి 3 గవర్నమెంట్ ఆర్డర్ల ద్వారా సుమారు 110 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనపరచుకోవడం జరిగిందని అభియోగ పత్రంలో కోర్టులో వేసేందుకు సిద్ధం చేశామన్నారు. మార్నింగ్ మనకు పేపర్లో చూసింటారు 53 లక్షలు చేసిన అతను ఒక్కడనే ఎగ్జామిన్ చేశారు, అతను ఒక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ఒకటి రాశారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే 1,135 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాం. అవన్నీ కూడా మనం కోర్టుకు సబ్మిట్ చేసాం. 1,135 ఎవరైతే దీంట్లో లూజ్ అయ్యారో వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ట్రాన్సాక్షన్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత మనకు ఫైనల్ లెక్క ఏంటంటే 142 కోట్లు దీంట్లో 1,132 మంది లాస్ అయిపోయి ఉన్నారు. తర్వాత రికవరీ పార్ట్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, 60 మంది ఏజెంట్లు, 5 మంది ఈ ఇనిషియల్గా ఫామ్ చేసిన కంపెనీ వాళ్ళు, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయినారని తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరెవరు ఎంతెంత క్వాంటమ్, ఎవరెవరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత పోయింది అనే దానిపైన ఒక లెక్క తీసి ఈ కేసులో ఒక ముఖ్యం అంటే గమనించాల్సింది ఏంటంటే 99% ఆన్లైన్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఈ కేసులో చాలా 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 మినిమం. మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఫారెన్సిక్ ఆడిట్ చేయడం జరిగింది. అట్లనే కంప్యూటర్స్ ఏవైతే మనం ఆ కంపెనీలో ఆదిత్య కంపెనీలో సీజ్ చేయడం జరిగిందో ఒక ప్రతిష్టకు పోలీస్కి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఇట్లాంటి కథనాలు అనేవి అసలు ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. యాక్చువల్లీ వీఆర్ లిటరలీ మూవ్డ్ టు సీ ఆల్ దిస్. ఇది మా పోలీసింగ్ని, మా పోలీస్ వ్యక్తిగత మనోభావాల్ని ఏ విధంగా దెబ్బతీయదు. We will work even more, we will strive. అండ్ ఇంకొకటి, ప్రతిదానికి చట్టం అనేది చాలా సుప్రీం. చట్టానికి లోబడి అందరూ పనిచేయాలి. ఏదున్నా సరే, నెగిటివ్ ఏదున్నా, మీరు ఏమైనా ఆరోపణలు ఉన్నా ఏదన్నా చట్టపరంగా చూసుకోవాలి. కానీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉంటే దాని మీద మళ్ళీ మాకింత బెస్ట్ చేయగలుగుతాం, బెస్ట్ చేయాలనే ఉంటుంది. కానీ అల్టిమేట్లీ ఇందాక చెప్పినట్టు ఇట్స్ విక్టమ్ ఓరియంటెడ్. నియర్లీ 1,200 మెంబర్స్ ఉన్నారు. పోలీస్ కంటే మాకు అలవాటే. పోలీసులో కెనాట్ వేస్తారు నిందలు రూమర్స్ ఉంటాయి, అది కాదు. బట్ ఈ ఇష్యూ వచ్చేసి 1,200 విక్టమ్స్, వాళ్ళు ప్యానిక్ క్రియేట్ అవుతారు. సో ఈ రిక్వెస్ట్ యూ, అర్జ్ యూ, మళ్ళీ మీరు ఎదురు ఉంటే కైండ్లీ ఒకసారి వెరిఫై చేసుకోండి. నాకు తెలుసు మీడియా మిత్రులు ఎప్పుడు మనకు ఎన్టీఆర్ జిల్లాకి మీరు సపోర్ట్గా ఉంటారు, అందుకోసం మీకు పెట్టడం జరిగింది. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, మీ ద్వారా అపీల్ చేస్తాను. ఈవెన్ చాలాసార్లు కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, ఏదో ఒకటి తీసేసుకొని దాంట్లో ఆధారాలు ఉండవు, రాసి పడేస్తున్నారు. ఈవెన్ ఐ ఆల్సో మేడ్ కంప్లైంట్ 1-2 సార్లు, ఎఫ్ఐఆర్ వరకు కూడా వెళ్ళాము. కానీ మళ్ళీ కొంతమంది వచ్చి లేదు అని చెప్పి సార్తో చేయడం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఇక ముందు అలా చేయొద్దండి అని చెప్పి వదిలేసాం. కాబట్టి ఇప్పుడు కూడా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇట్లాంటి వాటిని ముందుకు తీసుకెళ్ళొద్దండి. ఇక లెట్ us స్టాప్ హియర్.
రైతులకు 2 లక్షల లోపు ఉన్న రుణాలను ఒక్కమారు రద్దు చేయాలని, అన్నదాత సుఖీభవను 50,000 రూపాయలకు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. 6 గంటలు శ్రమించి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతులకు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి చేతులు రావటం లేదని విమర్శించారు. వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టామని, వాటిని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సీఎం క్యాంపు కార్యాలయానికి రైతుల రాయబారం పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, కౌలు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారికి సంఘీభావంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. రైతు సంఘం నాయకులతో కలిసి సీఎం ఇంటికి బయలుదేరగా పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు బారికేడ్లు తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులు బారికేడ్లు తోసుకుంటూ పరుగులు తీసుకుంటూ లెనిన్ సెంటర్ వంతెన వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల పంటలు పండించిన రైతులు దివాలా తీసి ఆర్థికంగా అప్పులపాలై ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉందన్నారు. ఒకవైపు సకాలంలో వర్షాలు లేక వర్షాల కోసం ఎదురు చూస్తున్నారని, వర్షాలు పడిన చోట ఖరీఫ్ సాగు చేసుకోవడానికి ఎరువులు కావాలన్నా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందటం లేదన్నారు. ఇండో అమెరికన్ అగ్రిమెంట్ కారణంగా అతి తక్కువకు పంటలను అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎప్పుడు గూగుల్, అమరావతి, పోలవరం గురించి మాట్లాడుతున్నాడు తప్ప రైతుల గురించి మాట్లాడటం లేదన్నారు. రికార్డు స్థాయిలో ఎరువులు అమ్మాము అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటనలు చేస్తున్నారని, కానీ ఎక్కడా సరిగా విక్రయాలు జరగలేదన్నారు. రైతులకు సరిగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేకపోతున్నారు, గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 25 రకాలైనటువంటి చార్ట్ ఆఫ్ డిమాండ్స్ను కౌలు రైతులు మొదలుకొని అన్ని రకాల ఆక్వా రైతుల దగ్గర నుంచి, అదేవిధంగా జీడి మామిడి రైతుల వరకు, బత్తాయి దగ్గర నుంచి దానిమ్మ వరకు అన్ని రకాల రైతాంగ సమస్యలను ఈ ప్రభుత్వం ముందు పెట్టాం. ఈ పరిష్కరించకపోతే మా పోరాటాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తాం. ఈ పోరాటం రైతు రాయబార కార్యక్రమం కాబట్టి పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకొని పోవాలి. లేదంటే ఇక్కడ నుంచి మేమే ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి బయలుదేరి వస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మేమందరం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు సంఘాలతో చర్చలు చేయాలి, వారి సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇవాళ రైతాంగ సమస్యలు పరిష్కారం చేయకుండా ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎంత మొత్తం మీడియాలో డబ్బా కొట్టుకున్నా అది ఉపయోగం లేదు. రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఇవాళ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆ హెచ్చరికలో భాగంగానే ఇవాళ రైతుల రాయబార కార్యక్రమాన్ని కూడా మేము పూనుకోవడం. రైతాంగానికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకొస్తే మొత్తం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా యావత్ రైతు జాతి అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి 13 నెలల పాటు పోరాటం చేస్తే నరేంద్ర మోడీ దిగి వచ్చి వాటిని బేషరతుగా ఉపసంహరించుకొని మొత్తం యావత్ రైతు జాతికి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి జరిగింది. రాష్ట్రంలో కుల వ్యవస్థను పునరుద్ధరించే కుట్ర జరుగుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. మనుధర్మం, సనాతన ధర్మం పేరుతో అణగదొక్కబడిన కులాలను మరింత అణగదొక్కి కుల వివక్షత, అంటరానితనం, అస్పృశ్యత రూపాలు అన్నిటికీ ప్రాణం పోయడానికి అగ్ర కులాల మధ్య ఆధిపత్యం సాగుతోందన్నారు. ఒకవైపు సామాజికంగా అణగదొక్కబడిన కులాలను మరింత అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఇది చాలా తీవ్రమైన పరిస్థితి అని, సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థను శాసించడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆదిలోని తిప్పి కొట్టాలన్నారు. దీనిపై సామాజిక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఎంబీబీకే భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో సామాజిక న్యాయంపై రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వ్యవస్థకు ఎప్పుడూ ఎక్కడా లేనంత గౌరవం ఆపాదించేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. కుల వ్యవస్థ పైన ఎవరు ఆధిపత్యం వహించాలని అనే దానిపై అగ్రకులాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందన్నారు. అగ్రవర్ణాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అణగారిన వర్గాలను బలిపశువులను చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇది చాలా తీవ్రమైన పరిస్థితి అని, సామాజిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థను శాసించడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆదిలోనే తిప్పికొట్టాలని అన్నారు. దీనిపై సామాజిక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక ఉద్యమానికి సిపిఎం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. అనంతరం ఐద్వా ప్రధాన కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ గౌరవంగా జీవించే హక్కు, ఏ మతాన్నైనా అనుసరించే హక్కు రాజ్యాంగంలో కల్పించినప్పుడు అసమానత ఉన్న సమాజంలో సమానతను సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగిందన్నారు. క్రిస్టియన్ దళితులుగా సమాజంలో అసమానత ఉందా? క్రిస్టియన్లు అందరూ సమానంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎక్కడ పరిశీలన చేసినా మతం మారడానికి దేశంలో హక్కు ఉంది, కానీ కులం వద్దు అన్నా కులాన్ని వదిలించుకోవటం అసాధ్యమైన పనని అన్నారు. కులం మారడానికి వీలు లేనటువంటి ఒక జడ పదార్థంగా ఉన్న పరిస్థితి చూస్తున్నామని తెలిపారు. బౌద్ధం అనేది వేదాలను, దేవుడిని తిరస్కరించిందని, హిందూ మూలాలను ప్రశ్నించినటువంటి బౌద్ధ మతంలో ఉన్న దళితులకు రిజర్వేషన్లు వర్తించినప్పుడు క్రిస్టియన్స్లో ఉన్న దళితులకు వర్తించదా అని ప్రశ్నించారు. లోకనాథం, మాల్యాద్రి, నల్లప్ప, సుబ్బారావు పాల్గొని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. కుల వ్యవస్థని పునరుద్ధరించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మనధర్మం పేరుతోటి, సనాతన ధర్మం పేరుతోటి అణగదొక్కబడినటువంటి కులాలను మరింత అణగదొక్కి ఈ కుల వివక్షత, అంటరానితనం, అస్పృశ్యత, ఈ రూపాలన్నిటికీ మరలా తిరిగి ప్రాణం పోయటానికి అగ్రకులాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నది. ఇది ఈరోజు కొత్త పరిస్థితి. ఒకవైపేమో సామాజికంగా అణగదొక్కబడినటువంటి కులాలని మరింత అణగదొక్కేందుకు ప్రయత్నం జరుగుతున్నది. కుల వ్యవస్థకి ఎప్పుడూ ఎక్కడా లేనంత గౌరవం ఆపాదించడానికి ప్రయత్నం జరుగుతున్నది. రెండో వైపున ఎవరు ఆధిపత్యం వహించాలి, మొత్తం ఈ కుల వ్యవస్థ మీద ఎవరు ఆధిపత్యం వహించాలి అనే దాని మధ్య అగ్రకులాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్నది. ఈ ఆధిపత్య పోరులో అణగారిన వర్గాలను బలిపశువులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దాదాపు 6,000 కోట్ల విలువైన ఆర్టీసీ వర్క్ షాప్ స్థలాన్ని, ఇతర ప్రభుత్వ ఆస్తులను కమిషన్ల కోసం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 50,000 మంది కార్మికులను సంప్రదించకుండా ఏకపక్షంగా లీజులకు ఇస్తూ వ్యవస్థలను బలహీనపరుస్తోందని మండిపడ్డారు. గతంలో లులు మాల్ విషయంలో పోరాడినట్లే ఇప్పుడు కూడా ప్రజా సంఘాలతో కలిసి ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం మరియు ఈ భూమి సంస్థ పేరు మీద ఉండేలా వైసీపీ పోరాడుతుందని వారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తోందనడానికి ఆర్టీసీ వర్క్షాప్ స్థలమే నిదర్శనమని మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, సెంట్రల్ ఇన్ఛార్జి మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆర్టీసీ వర్క్షాప్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పప్పు బెల్లాల మాదిరిగా ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేస్తోందని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. గతంలో లులు మాల్కు స్థలం కేటాయించినప్పుడు వైసీపీ పోరాటాల వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు. ఇక్కడి బస్సులను వివిధ డిపోలకు తరలించి సుమారు 50,000 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలో ఎవరినీ సంప్రదించకుండా ఈ స్థలాన్ని లీజుకిచ్చి కబ్జా చేయడానికి చంద్రబాబు ప్రణాళిక రచించారని, ఇది వారి విధ్వంసక పరిపాలనకు నిదర్శనమని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు చెప్పిన చేసే ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు ఏ విధంగా అప్పగిస్తారు? ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ చూసుకోలేదా? అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఛార్జింగ్ స్టేషన్లో ఆర్టీసీ పెట్టుకోలేదా? అదేవిధంగా ప్రైవేటు సంస్థకి ఇచ్చేప్పుడు ప్రైవేటు స్థలాల్లో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు మీరు? ఇవన్నీ కూడా వాళ్ళ బినామీలకి కట్టపెట్టే విధంగా చేస్తుందాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఈ ఆస్తి అనేది ఆర్టీసీ పేరుతోనే ఉండాలి. ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఆర్టీసీ నుంచి రావాలి. ప్రతి ఒక్కటి కూడా ఆర్టీసీ చేతులు నడవాలి తప్ప ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అనంతరం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి జిల్లా, నగరంలోని ఖరీదైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ డిపో స్థలాలను ప్రైవేటు చేతుల్లో పెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఈ స్థలాల పరిరక్షణ కోసం ప్రజా సంఘాలతో కలిసి వైసీపీ పోరాడుతోందని అవినాష్ స్పష్టం చేశారు. కేవలం ఈ ఒక్క స్థలమే కాదు, రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా
డిపో స్థలాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థలాల ఒక రక్షణ కోసం తప్పకుండా మేము అందరం గారు పోరాటం చేస్తామని చెప్పని, ఈ స్థలాల ఒక రక్షణ కోసం రాబోయే రోజుల్లో కార్మిక సోదరులతో కలిసి కార్యాచరణ రూపొందించుకుని ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నీ దోచుకున్నాక ఇప్పుడు ఆర్టీసీ డిపోల జోలికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత వ్యక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా 6,000 కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎందుకు పెడుతున్నారు, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుల్డోజర్లతో గుద్ది చేస్తూ ఉంటే, ఖాళీ చేస్తూ ఉంటే దీన్ని బుల్డోజర్ల ప్రభుత్వం అనాలా లేకపోతే ఏమనాలి? అలాగే ఈ పక్కన కూడా ల్యాండ్ విషయంలో ఆ రోజు కూడా అంతే, ప్రభుత్వం ముందుకు రాకుండా బుల్డోజర్లతో గుద్దిస్తే కాముగా ఊరుకున్నారు. కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి విలువైనటువంటి ఖరీదైనటువంటి అత్యంత దీనికి సంబంధించి విలువైనటువంటి స్థలాలని దారాదత్తం చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. కార్మిక సంఘాలకి తోడుగా ఉంటుంది, ప్రజలకి తోడు. విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్లో కృష్ణా జిల్లా బీబీగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వైపునకు వెళుతున్న కంటైనర్ లారీ పంక్చర్ అయి అదుపు తప్పి ముందుకు వెళుతున్న కారు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ ముందుకు వెళుతున్న బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కారులో ఉన్న 2, బైక్పై వెళుతున్న 1 మృతి చెందారు. కృష్ణా జిల్లాలోని బీబీగూడెం వద్ద ఉన్న పశ్చిమ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి ఏలూరు వైపునకు వెళ్తున్న కంటైనర్ లారీ పంక్చర్ అయి అదుపు తప్పి ముందు వెళ్తున్న కారు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ ముందు వెళ్తున్న బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కారులో ఉన్న 2, బైక్పై వెళ్తున్న 1 మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 2 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 ఏళ్ల చిన్నారి చనిపోవడం తీవ్రంగా కలిచివేసింది. ఇదే ప్రమాదంలో ఎదురుగా వెళ్తున్న బైకును కూడా ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన తీరు చూసి స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కంటైనర్, ట్యాంకర్కు మధ్యలో కారు నామరూపాలు లేకుండా పోయింది. మృతదేహాలు కారు లోపలే ఇరుక్కుపోయిన పరిస్థితి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పొక్లైనర్ సాయంతో కారును బయటకు తీసి అందులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. కారులో మృతి చెందిన వారిని కైకలూరు మండలం పెంచికల్లమర్రకు చెందిన తల్లి జయమంగళ నాగదుర్గ, ఆమె కుమారుడు కారుణ్య నాగసాయిగా గుర్తించారు. నాగదుర్గ భర్త విజయ్ కుమార్కు గాయాలయ్యాయి. బైక్పై వెళ్తూ మృత్యువాత పడిన వ్యక్తిని సింగనగర్కు చెందిన దాసరి వెంకటేశ్వరరావుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంటైనర్ డ్రైవర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జిల్లా కైకలూరు మండలం పెంచికలమరు గ్రామం అండి. మా పెద్దమ్మ గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి 1 వారం అవుతుందండి. మా తమ్ముడోళ్ళు, మా 2 తమ్ముళ్ళు, మా చిన్న తమ్ముడు భార్య, మా చిన్న తమ్ముడు కొడుకు మా పెద్దమ్మ గారిని పలకరించి రావడానికి విజయవాడ వచ్చారండి. పలకరింపు అయిపోయి హాస్పిటల్ బిల్ అయిపోయిన తర్వాత 2 రోజులు డిశ్చార్జ్ చేస్తామంటే మా ఊళ్ళు మా తిరుగు ప్రయాణం వస్తున్నారండి. తిరుగు ప్రయాణం మా ఊరు వెళ్ళిపోతుంటే ఇక్కడ వెస్ట్ వైపు బీబీగూడెం వెస్ట్ వైపు వచ్చే దగ్గర గన్నవరం దగ్గర యాక్సిడెంట్ అయింది. ఒక లారీ టైర్ పంచర్ అవడం వల్ల మా వాళ్ళ కారు మీదకి వచ్చేసిందంటండి. మా వాళ్ళ కార్యము తర్వాత ఎదురుగా వెళ్తున్న ట్యాంకర్కి మధ్యలో అవడం వల్ల ఇరికిపోయి మా మరదలు మా తమ్ముడు కొడుకు చనిపోయారండి. మా 2 తమ్ముళ్ళకి ఒక తమ్ముడికి చేయి ఇరిగిపోయింది. ఒక తమ్ముడు బాగానే ఉన్నాడండి, హాస్పిటల్ తీసుకెళ్ళి. ఆ కారులో 4 ఉన్నారండి. 2 అండి, మా మరదలు పిల్లవాడు. బీహార్ కన్నా హీనమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతోందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో 29,000కు పైగా అత్యాచారాలు జరుగుతున్నాయని, 69,000కు పైగా పోక్సో కేసులు నమోదవుతున్నాయని ఎన్సీఆర్బీ నివేదిక చెబుతుంటే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ప్రతి 3 మహిళల్లో 1 గృహ హింసకు గురవుతున్నట్లు వెల్లడించిందన్నారు. అసలు కేసులు రిజిస్టర్ చేస్తున్నారా అనేది మరో ప్రశ్న అన్నారు. సైబర్ క్రైమ్, సీనియర్ సిటిజన్స్, పిల్లలపై నేరాలు పెరిగాయని, అత్యంత భయంకరమైన అంశం 50% పైగా డ్రగ్స్ వల్ల యువత చనిపోతున్నారని తెలిపారు.
వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో కూటమి పాలనలో శాంతి భద్రతలపై చర్చ అనే అంశంపై విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరాలు పెరిగాయని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న మాఫియా ల్యాండ్, శాండ్, మైన్స్, లిక్కర్ అన్ని దోచుకుంటున్నారని అన్నారు. అధికార పక్షం చెప్తున్న విధంగా నేరాలు తగ్గుముఖం పట్టడం అనేది లేదన్నారు. రహస్యంగా ఉన్నటువంటి అంశాలను వెలుగులోకి రాకుండా దాచిపెడుతున్నారని తెలిపారు. కేసులు రిజిస్టర్ కాకుండా రహస్యంగా ఉంచుతున్నారు కాబట్టి తగ్గాయని చెప్తున్నారని, వాస్తవంగా ఎక్కడ తగ్గాయని ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి రోడ్డు పక్కన చనిపోయాడు. అది అనుమానాస్పద మృతని అభిమానులు చెప్తే ముఖ్యమంత్రి వెటకారం సమాధానం చెప్పారన్నారు. పోలీసు శాఖలో అందరికీ తెలిసే కొన్ని సెటిల్మెంట్లు, దందాలు జరుగుతాయని, రౌడీ షీట్ ఉన్నవారిని ఉపయోగించి సెటిల్మెంట్లు చేయించుకోవటం, ఆ క్రమంలో వారికి ఏమైనా జరిగితే తమకు సంబంధం లేనట్లు వాడుకోవటం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతోందన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల్లో అంతకు మించిన బలమైన సాక్ష్యం ఎక్కడైనా ఉందా? అయినా కూడా వివక్ష ఏమిటి? ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, మీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి ఇంట్లో అన్యాయం జరిగితే కనీసం స్పందన లేదంటే ఈ పెట్టుబడిదారు పార్టీలు ఏ విధంగా ఈ వెనుకబడిన వర్గాలను అణిచివేస్తారు, వాడుకుంటారు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా? మరి సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి గురించి ఈరోజు కథనాలు వస్తున్నాయి మీడియాలో, అతను ఇలాంటి వాడు, అలాంటి వాడు, అలాంటి వాడు అని. అనంతరం మాజీ మంత్రి అమ్మటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేకమైన అరాచకాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు దగ్గరుండి కొట్టిస్తున్నారని, ఇది సమాజానికి ప్రమాదకరమని, ఇటువంటి సాంప్రదాయం వస్తే ఎలా అని ప్రశ్నించారు. సంస్థలు కానీ వెళ్ళినటువంటి ప్రాంతాలు కానీ ఎంతగా తిరిగారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ సందర్భంగా విజయవాడ బార్ అసోసియేషన్ని నేను అభినందిస్తున్నాను. వారే దీన్ని భుజాన వేసుకొని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంకా న్యాయవాదుల్లో ఒక సెక్షన్, పౌర హక్కులను కాపాడాలనే సెక్షన్ ఇంకా బతికుంది, వాళ్ళే తీసుకొచ్చారు. చివరికి హెబియస్ కార్పస్ ఫైల్ చేశారు. తెలుగు పద సంపదను పరిరక్షించడం, నిత్య వ్యవహారంలో వినియోగంలో ఉన్న పదాలను సేకరించి వాటికి శాస్త్రీయ రూపం ఇవ్వడంలో అనితర సాధ్యమైన కృషి చేసిన సాహితీ సవ్యసాచి ఆచార్య తుమాటి దొణప్ప అని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె లక్ష్మీనారాయణ ప్రశంసించారు. వ్యాకరణ పండితునిగా, ఆచార్య వర్యునిగా దొణప్ప బహుముఖ్యమైన ప్రజ్ఞ కనపరిచారన్నారు. విద్యార్థి ఎంత ఎదిగితే దేశం అంతే ఎదిగి సుభిక్షమవుతుందనే సూత్రాన్ని ఆచరించి అందరికీ మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. తెలుగు పద సంపదను పరిరక్షించడమే కాకుండా ప్రాంతీయ పదాలు, మాండలిక పదాలు, నిత్య వ్యవహారంలో వినియోగంలో ఉన్న పదాలను సేకరించి వాటికి శాస్త్రీయ రూపం ఇవ్వటంలో అనితర సాధ్యమైన కృషి చేసిన సాహితీ సవ్యసాచి ఆచార్య తుమాటి దొణప్పని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె లక్ష్మీనారాయణ అన్నారు. కాకర్పట్టి భావనారాయణ కళాశాల, చెన్నపూరి తెలుగు అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నేడు కేబిఎన్ కళాశాలలో ఆచార్య తుమాటి దొణప్ప శత జయంతి మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భాషా పరిశోధకునిగా, సాహిత్య విమర్శకునిగా, వ్యాకరణ పండితునిగా, ఆచార్య వర్యునిగా దొణప్ప బహుముఖీనమైన ప్రజ్ఞ కనపరిచారన్నారు. మాతృభాషలో సాధికారత సాధించడం ద్వారా విద్యార్థులు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంచుకోవడం తేలికవుతుందన్నారు. అనంతరం అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్ పూల మాట్లాడుతూ అధికార భాషగా, పాలనా భాషగా, బోధనా భాషగా తెలుగు వినియోగాన్ని పరిపుష్టం చేసేందుకు సంఘం తరపున కృషి చేస్తామన్నారు. దొణప్ప చేసిన పరిశోధనలు, రచించిన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలుగు భాష విలువలు తెలియటంతో పాటు ఆయా రచనల నేపథ్యం, నాటి తెలుగువారి సాంస్కృతిక జీవనం పట్ల కూడా అవగాహన కలుగుతుందన్నారు. అనంతరం దొణప్ప కుమారుడు తుమాటి సుధాకర్ మాట్లాడుతూ తమ తండ్రి సాహిత్యం మొత్తాన్ని 7 సంపుటాలుగా సొంత ఖర్చులతో పునర్ముద్రణ చేస్తున్నామని, వీటిని గ్రంథాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు ఉచితంగా అందిస్తామన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో మక్కువ పెంచేందుకు తమ కళాశాల తెలుగు విభాగం చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం హిందూ హై స్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థి ఎంత ఎదిగితే దేశం అంత ఎదిగి సుభిక్షితమవుతుందనే సూత్రాన్ని ఆచరించి అందరికీ మార్గదర్శకంగా నిలిచిన గురు సార్వభౌముడు ఆచార్య తుమాటి దొణప్ప అన్నారు. ఆచార్య తుమాటి సంజీవరావు సంపాదకత్వంలో ప్రచురించిన శిష్ట వ్యావహారిక భాషా నివేదిక గ్రంథాన్ని తొలుత కె లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు.
పుస్తక పఠనం అనేది నేను చెప్తున్నా, పుస్తకాలు మీరు బాగా సమస్యల్లో ఉన్నప్పుడు మంచి మిత్రులు ఎవరంటే పుస్తకాలు. మీకు మార్గదర్శకులు కూడా పుస్తకాలే, ముఖ్యంగా మన తెలుగు భాషలో చదివి అటువంటి కార్యక్రమాలు చేయాలని వీళ్ళు నన్ను పిలిస్తే అందుకనే వెంటనే నాకు ఐ ఆల్వేస్ లైక్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ యంగ్స్టర్స్. మీతో కొంత టైం యువకులతో గడిపితే మీ భావాలు మాకు తెలుస్తాయి, మేము కూడా చెప్పదలసింది అంటే చెప్పొచ్చు అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమానికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ శిష్ట వ్యవహారిక భాషా నివేదికను. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దీన్ని అమల్లో అయ్యే విధంగా అధ్యక్షులు కాబట్టి భాషా సంఘం, తెలుగు భాషా సంఘం అధ్యక్షులు కాబట్టి ఆ చర్య ప్రభుత్వంతో కూడా ప్రభుత్వ సహకారంతో చేయగలిగితే భాషను మనం కాపాడుకోవాలి. చాలా భాషలు అంతరించిపోతున్నాయి ప్రపంచంలో. ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటేనే భాష పూర్తిగా పెంపొందుతుంది. ఒక విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి కళాశాలల్లో తెలుగుని ఏ విధంగా బోధించాలి అంటే రెండు రకాలు మీ అందరికీ తెలుసు, గ్రాంధికం అనేటువంటిది, అదేవిధంగా వ్యవహారిక భాష. ఏదైతే సులువుగా విద్యార్థులు నేర్చుకుంటారో దాన్నే శిష్ట వ్యవహారిక భాష అంటాం. అంటే మీ అందరికీ తెలుసు, గ్రాంధిక భాషలో మనం చదువుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల శిష్ట వ్యవహారిక భాషలో బోధన ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వారు ఒక ప్రముఖులు అనేక మంది పండితులు కలిసి ఒక నివేదిక ఇచ్చారు ప్రభుత్వానికి. దాని మీద అనేక అధ్యయనాలు జరిగినాయి. ఆ నివేదిక ఇప్పుడు ఈ పుస్తక రూపంలో సంజీవరావు గారు తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ నివేదికను పరిశీలించి వ్యవహారిక భాషలో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అధ్యయనంలో. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 6వ తేదీన కలెక్టరేట్ల వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నాకు పిలుపునివ్వడం జరిగిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ తెలిపారు. గత 2.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ను విడుదల చేయాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ధర్నాలో వేలాది మంది విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని బాలోత్సవ భవనంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. జూలై 6వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న ధర్నా వివరాలను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు అవుతున్నా విద్యార్థులకు ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల హామీ నెరవేరలేదన్నారు. 7,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, పరీక్ష రాయాలంటే ఫీజులు చెల్లించాలని, చదువు పూర్తయినా సర్టిఫికెట్లు కావాలంటే ఫీజులు కట్టాలని కళాశాలల యాజమాన్యాలు చెప్తున్నాయని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలు కాదు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులయ్యాయి. విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ కళాశాలలు కూడా ఇదే తంతుగా ఉంది. గత వారం రోజుల క్రితం యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్కి తాళాలు వేశారు. ఎందుకు తాళాలు వేశారంటే అక్కడ ఫీజులు చెల్లించాలి, ఫీజులు చెల్లిస్తేనే మీ అందరికి అలౌ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వలేదు, ప్రభుత్వ యూనివర్సిటీనే తాళాలు వేసుకుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో దౌర్భాగ్యం పట్టుకుంది. అందుకనే ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ లింక్ పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధిదారులు తగ్గించుకునేటువంటి పథకం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అట్లాగే హాస్టల్లో చదువుకునేటువంటి విద్యార్థులకి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లు 3,000 పెంచాలని డిమాండ్. విభజన చట్టంలో హామీలో భాగంగా 2014లో వస్తే 2016లో ప్రకటించారు. నేటికి ట్రైబల్ యూనివర్సిటీకి 123 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించారు. ఈరోజు నువ్వు ఎలా యూనివర్సిటీలో అడుగు పెడతావు? ఒక స్కూల్ కంటే అధ్వానంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము పత్రికాముఖంగా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి. లేని పక్షంలో 6వ తారీఖు విద్యార్థులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల దగ్గరికి చేరుకుంటారు. ఈ ధర్నాలను పెద్ద ఎత్తున జయప్రదం చేస్తారని చెప్పి దాని ద్వారా ఏ ఫలితాలైనా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.